ఇప్పుడు వాట్, వై, వెన్, వేర్ ఇవన్నీ కూడా ఒకే సిరీస్ లోపల ప్యాసివ్ ఫామ్ అవుతాయి. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ. ఈ ఫామ్ అయినప్పుడు మీకు ఫస్ట్ నాడు ముందు ఎక్సర్సైజ్ ఇచ్చి తర్వాత తెల్లారి ఆన్సర్స్ పెట్టి మళ్ళీ ఎక్సర్సైజ్ ఇచ్చి మళ్ళీ తెల్లారి ఆన్సర్ పెడితే చాలామందికి కన్ఫ్యూజ్ కావచ్చు అని మళ్ళీ మొదటి నుంచి కంప్లీట్గా యాక్టివ్ ప్యాసివ్ అన్ని మనం చేసిన అన్ని రివైజ్ చేస్తున్నాను. మంచిగా చూసుకోవాలి. వాట్ డూ యూ బ్రింగ్, మీరు ఏమి తెస్తారు. వాట్ ఈజ్ బ్రాట్ బై యూ. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ ఉన్నప్పుడు బై ఉపయోగించడానికి వీలు ఉంటుంది కూడా. ఇట్లా వాట్ రాసినాక డూకు బదులు ఈజ్ రాస్తున్నాం. వాట్ అమెజార్ వాడతాం కదా. ఈ బ్రింగ్ బై బ్రాట్ అయింది వర్బ్ 3, బై యూ ఆబ్జెక్ట్ కేస్ అయింది. ఏమి మీతో తేబడును. వాట్ విల్ దే మేక్, వారు ఏమి తయారు చేయగలరు. విల్ అనగానే గల అనుకోవాలి. విల్, షెల్, కెన్ అనగానే గల అని అర్థం చేసుకోవాలి. వాట్ విల్ బి మేడ్ బై దెమ్, ఏమి వారితో తయారు చేయబడగలదు. వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏమి చేస్తున్నారు. ఇప్పుడు డూయింగ్ బై బీయింగ్ డన్ అవుతుంది కానీ ముందు క్వశ్చన్ ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై యూ అని. సిరీస్ బాగా గుర్తుంచుకోవాలి. ఇంట్రాగేటివ్స్ అన్నీ వాట్ వచ్చినా, వేర్ వచ్చినా, వెన్ వచ్చినా ముందు బీ ఫామ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఫైనైట్ వర్బ్ వస్తాయి. వచ్చినాక వర్బ్, మెయిన్ వర్బ్ డూయింగ్ అనేది బీయింగ్ డన్ అవుతుంది. బై ప్రిపోజిషను యూ ఆబ్జెక్ట్ వై, సబ్జెక్ట్ వై ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ సిరీస్ అట్లా బాగా అలవాటు పడాలన్నమాట. ఏమి మీతో చేయబడుచున్నది. వాట్ హ్యాజ్ షీ బ్రాట్, హ్యాజ్ అనగానే హ్యాడ్ అనగానే తెచ్చి ఉన్నది, కలిగి ఉన్నా అని అర్థం అన్నమాట. చేయబడి ఉన్నది. వాట్ హ్యాజ్ షీ బ్రాట్, ఆమె ఏమి తెచ్చి ఉన్నది. ఇప్పుడు తెస్తేనే అది తెచ్చాక నిలబడ్డది అనుకో, అప్పుడు అనాలి మనం వాట్ హ్యాజ్ షీ బ్రాట్, ఆమె ఏమి తెచ్చి ఉన్నది. వాట్ హ్యాస్ బీన్ బ్రాట్ బై హర్, ఏమి ఆమె చేత తేబడి ఉన్నది. హ్యాస్ వస్తే హ్యాస్ బీన్, బ్రాట్ వర్బ్ 3, బై ప్రిపోజిషన్ షీ బై ఆబ్జెక్ట్ అయింది. చాలా సులభం. ఇంట్రాగేటివ్స్ కొద్ది మనసు పెడితే ఎంత సులభం అంటే 1కి 2 సార్లు 3 సార్లు వినాలి, చదవాలి, రాయాలి. వాట్ కెన్ వి ప్రిపేర్, మనం ఏమి తయారు చేయగలం. కెన్ అంటే గల అని అర్థం. వాట్ కెన్ బి ప్రిపేర్డ్ బై హస్. కెన్ వస్తే కెన్ బి అనమాట. ప్రిపేర్ వస్తే ప్రిపేర్డ్ వర్బ్ 3, బై బి బై హజ్ అయింది. ఏమి మన చేత సిద్ధం చేయబడగలదు. వాట్ డిడ్ షీ బ్రింగ్, ఆమె ఏమి తెచ్చింది. డిడ్ వస్తే వాజ్, వర్క్ ఫామ్ తీసుకున్నాం కాబట్టి వాజ్ రాస్తాం. ఒకవేళ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ప్లూరల్ ఉంటే అప్పుడు వర్ రాయవలసి వస్తుంది. వాట్ వాజ్ బ్రాట్ బై హర్, ఏమి ఆమె చేత తేబడింది. వాట్ వాజ్ షీ టాకింగ్, ఆమె ఏమి మాట్లాడుతుండేను. పాస్ట్ కంటిన్యూస్. వాట్ వాజ్ బీయింగ్ టాక్డ్ బై హర్, ఏమి ఆమె చేత మాట్లాడబడుచుండెను. వాట్ కెన్ యూ డ్రైవ్, మీరు ఏమి నడపగలరు. వాట్ కెన్ బీ డ్రివెన్ బై యూ, ఏమి మీ చేత నడపబడగలదు. ఇప్పుడు వైతోటి చేసినటువంటి ఎక్సర్సైజ్ రివిజన్ ఇది బాగా గుర్తుంచుకోండి. మంచిగా యాక్టివ్ ప్యాసివ్ 2 ఇస్తున్నాం మీకు బాగా ప్రాక్టీస్ కావాలని. మన నిత్య జీవితంలో మాట్లాడుకునే వాక్యాలు ఇవి. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్, ఎందుకు మీరు శబ్దం చేస్తున్నారు. వైకి వై అట్టే ఉంటుంది. ఈ నాయిస్ అనేది ఆబ్జెక్ట్,
సబ్జెక్ట్ మారింది కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ వాడినాము. వై ఈజ్ నాయిస్, మేకింగ్ బై బీయింగ్ మేడ్, రైటింగ్ బై బీయింగ్ రిటర్న్ అయినట్టు. ఇంగ్ ఫామ్ వచ్చి బీతోటి కలిసి బీయింగ్ అయింది, మేక్ మేడ్ మేడ్ అయింది. వై ఈజ్ నాయిస్ బీయింగ్ మేడ్ బై యూ, ఎందుకు మీ చేత శబ్దం చేయబడుచున్నది. వై ఆర్ యూ మేకింగ్, ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు. అప్పుడు వై ఆర్ యూ అట్టే రాసి మేకింగ్ వై బీయింగ్ మేడ్ అవుతుంది అంతే. ఆబ్జెక్ట్ ఉంటే వై ఆర్ తర్వాత ఆబ్జెక్ట్ తీసుకొని చేయాలి. వై డిడ్ షీ బ్రింగ్ హిమ్, ఆమె అతన్ని ఎందుకు తీసుకొచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. వై వాజ్ ముందు ఇంటరాగేటివ్ కాబట్టి డిడ్ వై వాజ్ అవుతుంది, హిమ్ బై హీ అవుతుంది. అంటే బీ ఫార్మ్ తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మార్చాక బ్రింగ్ బై బ్రాట్ అయింది, బై ప్రిపోజిషన్ షీ బై హర్ అయింది. చాలా సులభం, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అతను ఆమె చేత తీసుకురాబడ్డాడు. వై ఆర్ దే బ్లేమింగ్, ఎందుకోసం వారు అపనిందలు వేస్తున్నారు. వై వర్ దే బీయింగ్ బ్లేమ్డ్, ఎందుకు వారి చేత అప్రతిష్ట చేయబడుచున్నది. వై హ్యావ్ యూ ప్రిపేర్డ్ దట్ స్పీచ్, ఇప్పుడు తయారు చేస్తే అనాలి అది. ఎందుకోసం మీరు ఆ ఉపన్యాసం తయారు చేశారు. ఈ స్పీచ్ అనేది ఆబ్జెక్టు సబ్జెక్ట్లో మారుతుంది, సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడినాము. వై హ్యాజ్ దట్ స్పీచ్ బీన్ ప్రిపేర్డ్, మెయిన్ వర్బ్ వెంబడే బీన్ వస్తుంది. బై యూ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఎందుకు ఆ ఉపన్యాసం మీ చేత సిద్ధం చేయబడి ఉన్నది. క్వశ్చన్ మార్క్. వై వర్ వి కలెక్టింగ్, ఎందుకు మనం పోగు చేస్తూ ఉంటిమి. పాస్ట్ కంటిన్యూస్, ఇది ఇంట్రాన్సిటివ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వై అట్న రాష్ట్రం, వర్ అట్న రాష్ట్రం, బి అట్న రాష్ట్రం, కలెక్టింగ్ వై బీయింగ్ కలెక్టెడ్ అయింది. ఎందుకు మన చేత పోగు చేయబడి చుండెను, పాస్ట్ కంటిన్యూస్. వై వుడ్ యూ లాఫ్, ఎందుకు నవ్వుతారు మీరు అన్నట్టు. వై వుడ్ బి లాఫ్డ్ బై యూ, ఎందుకు మీ చేత నవ్వబడడం జరుగుచుండే. నవ్వబడడం గలుగుచుండే, నవ్వడం జరుగుతుండే అని అది కరెక్ట్ చేయాలి వాక్యం. వై వుడ్ షీ స్కోల్డ్, ఆమె ఎందుకు తిట్టగలిగింది. వుడ్ అంటుండే అనమాట, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో పాస్ట్ జరిగిపోయిన దాంట్లో. వై వుడ్ షీ స్కోల్డ్, ఆమె ఎందుకు తిట్టి ఉండొచ్చు అన్నట్టు. ఆమె ఎందుకు తిట్టగలిగింది. వై వుడ్ బి స్కోల్డెడ్ బై హర్, ఎందుకు ఆమె చేత తిట్టబడడం జరిగింది. వెన్ తోటి ఇప్పుడు ఇది వెన్ హ్యాజ్ హీ పెయింటెడ్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు అతను ఈ చిత్రానికి రంగు వేసి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నది ఎప్పుడు వేసిండు అని అడుగుతున్నాడు అనమాట. వెన్ హ్యాస్ బీన్ పెయింటెడ్ బై హిమ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఇంట్రాన్సిటివ్ కాబట్టి వెన్ అట్నే ఉంటుంది, హ్యాజ్ అట్నే ఉంటుంది. దాని వెంబడి మెయిన్ వర్బ్ వెంబడి బీన్ పెయింటెడ్ అయినాక బై హీ బై హిమ్ అయింది. ఎప్పుడు అతని చేత రంగు వేయబడి ఉన్నది. వెన్ హ్యాడ్ షీ పెయింటెడ్ దట్ పిక్చర్, ఎప్పుడే ఆమె ఆ చిత్రానికి రంగు వేసి ఉండెను. వెన్ హ్యాడ్ ద పిక్చర్, ఈ పిక్చర్ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది ఇది. బీన్ పెయింటెడ్ బై షీ బై హర్ అయింది. ఎప్పుడు ఆ చిత్రము ఆమె చేత రంగు వేయబడి ఉండెను. వెన్ డిడ్ షీ కట్ ది పేపర్, ఎప్పుడు కత్తిరించింది కాగితం, ఎప్పుడు ఆమె ఆ కాగితం కత్తిరించి ఉండెను. వెన్ వాజ్ ద పేపర్ కట్ బై హర్,
ఎప్పుడు ఆమె చేత కాగితం కత్తిరించబడి ఉండెను. వెన్ కెన్ ఐ డ్రైవ్? ఎప్పుడు నేను నడపగలను. వెన్ కెన్ బీ డ్రివెన్ బై మీ? ఎప్పుడు నా చేత నడపబడగలదు. వెన్ హ్యాజ్ షీ స్లెప్ట్? ఎప్పుడు ఆమె నిద్రించినది. ఇప్పుడు అడుగుతున్నాను అన్నమాట. వెన్ హ్యాజ్ షీ బీన్ స్లెప్ట్? ఆమె ఎప్పుడు నిద్రపోబడి ఉన్నది.